అమరావతి రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతుందని చెప్పడానికి నేనున్నటువంటి ప్రదేశమే ఒక ఉదాహరణ చెప్పాలి. తుళ్ళూరు ప్రాంతంలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం అయితే ఉంది. ఉదయాన్నే 7 గంటల దగ్గర నుంచి కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. పనుల్లో కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూములు అయితే కేటాయించినటువంటి ఆ యొక్క సైటుల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేనైతే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక క్యాంపస్ అయితే ఉన్నాం. ప్రస్తుతం తుళ్ళూరు సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క యూనివర్సిటీ పనులు అయితే శరవేగంగా జరిగి బిల్డింగ్ కూడా నిర్మాణ పనులు అయితే పూర్తయ్యాయి. దేశంలోనే చాలా పేరున్నటువంటి యూనివర్సిటీ ఇది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ద్వారా దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్ధతిలో ఈ కోర్సులు అయితే నిర్వహిస్తారు. ఇది పేరుకే ఓపెన్ యూనివర్సిటీ అయినా ఇక్కడ ఉండే కోర్సులు దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు అయితే ఉంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని 1985లో స్థాపించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ యూనివర్సిటీకి 67 రీజనల్ లెర్నింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. 2023-24 లెక్కల ప్రకారం ఈ యూనివర్సిటీలో 3,52,354 విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఓపెన్ యూనివర్సిటీ అమరావతిలో రావడం మన రాష్ట్ర విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ యూనివర్సిటీ అందిస్తున్న దూర విద్యా విధానం వలన, ఆర్థిక ఇబ్బందుల వలన చదువులకు మధ్యలో ఆపేసిన వారికి, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఆశించే వారికి ఎంతగానో ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది. ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ అమరావతిలో దాదాపు 80 సెంట్ల స్థలాన్ని అయితే ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. ఈ ఏడాది నుంచి కూడా ఈ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఇది ఇప్పుడున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది అడ్మినిస్ట్రేషన్ భవనం. ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ సెక్టర్ పనులు అయితే ప్రారంభమవుతున్నాయి. రేపు జూన్ నాటికి ఇక్కడ నుంచి కూడా అధికారికంగా విధులు అయితే నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. ఈ ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి 80 సెంట్ల స్థలంలో నిర్మాణం జరిగింది. ఇప్పటికే అమరావతిలోనే SRM, విట్టు, అమృత, NIT వంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలు ఇప్పటికే విద్యార్థులు విద్యా యొక్క తరగతులను అభ్యసించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఒక IT హబ్తో పాటు విద్యాలయాలకు, వైద్యానికి కూడా ఒక హబ్గా మారే పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ కేటాయించిన స్థలంలో 80 సెంట్ల స్థలంలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇక్కడ నుంచి ఫంక్షనింగ్ అయితే జరుగుతుంది. రాబోయే రోజులు అంటే రేపు జూన్ నాటికల్లా విద్యార్థులకు సంబంధించిన కోర్సులు, దూర విద్య కోర్సు ఏదైతే ఉందో కోర్సు అందించేందుకు కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బిల్డింగ్లో కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 అంతస్తుల బిల్డింగ్ అయితే నిర్మాణ పనులు అయితే చేశారు. ఇక్కడ నుంచే ఆ యొక్క సంబంధించిన స్టాఫ్ కూడా విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా అమరావతిలో ఇటువంటి అత్యున్నతమైనటువంటి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రావడం ఎంతగానో విద్యార్థులకు, అలాగే మధ్యలో చదువు ఆపేసి మధ్యలో ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా ఉద్యోగాలు, ప్రమోషన్లు ఉండే వారికి, ఎవరైతే ప్రమోషన్లు కోరుకుంటారో వారికి కూడా ఈ యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి.